హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ కాంపిటేటివ్ సమ్ చూసి మనం ఏ విధంగా నేర్చుకోవాలనేది నేర్చుకుందాం. ఒక సంఖ్య నందలి 5/8 వంతు అదే సంఖ్య నందు 2/5 వంతు కంటే 45 అదనం అయితే ఆ సంఖ్య ఏది? ఇప్పుడు మనం మెథడ్ 1 చూద్దాం. అంటే కాంపిటేటివ్ కాకుండా అకాడమిక్ ఇయర్లో మనం ఏ విధంగా నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. మనకు ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఆ సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటాం. అయితే ఆ సంఖ్యను అందలే అన్నాడు కాబట్టి అక్కడ గుణించే కార్యక్రమం ఒకటి ఉంటుంది. కావున 5/8 ఎక్స్ చేత గుణిస్తే 5/8 ఇంటూ ఎక్స్. మరి అదేవిధంగా ఇంకొక సంఖ్య సమ్లో ఇచ్చేటప్పుడు 2/5 అన్నాడు కాబట్టి దానిని ఎక్స్తో గుణించేటప్పుడు 2/5 ఇంటూ ఎక్స్ 2/5x. ఇప్పుడు ఆ యొక్క సమ్లో అదనం అనే మాట ఉంది. అంటే మొదటి సంఖ్య ఇంకొక రెండవ సంఖ్య ఈ రెండింటి మధ్య భేదాన్ని సూచిస్తుంది. కావున రెండింటి యొక్క భేదాన్ని 45గా మనం తీసుకున్నాం సమ్లో ఇచ్చే విధంగా. అయితే ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 5×5 25x మైనస్ 8×2 16x. కిందన హారాల్లో కూడా అదే డినామినేటర్లో కూడా 8×5 40 యాస్టేజ్ వేసుకున్నాం. 45కి ఈక్వల్ చేసాం. 25x నుంచి 16x తీసేటప్పుడు 9x ఉంటుంది బై 40 ఈక్వల్స్ టు 45. నెక్స్ట్ ఈ యొక్క 40 అనేది ఇక్కడ భాగిస్తుంది, అటు వెళ్తే గుణిస్తుంది కాబట్టి 9x ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 40. ఇక్కడ ఈ 9 ఎక్స్తో గుణిస్తుంది, ఇది రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు భాగిస్తుంది. కావున x ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 40/9. ఇక్కడ 9 1s 9 5s క్యాన్సిల్ చేసే కార్యక్రమం. x ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ 5 4 20. మర్చిపోకుండా ఇంకొక మరొక 0 200. అయితే ఆ సంఖ్య 200. ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క క్వశ్చన్ని మనం కాంపిటేటివ్లో ఏ విధంగా చేయగలం, ఎంత స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయగలం అనేది ఒకసారి మెథడ్ 2 ద్వారా మనం నేర్చుకుందాం. ఈ మెథడ్ 2లో చూద్దాం. 5/8 ఒక నెంబర్ ఇచ్చాడు, 2/5 అనేది ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేసి 5 5s 25, 8 2s 16 యాస్టే చేసుకున్నాం. ఇప్పుడు అదనం అన్నాడు కాబట్టి ఆ రెండింటి మధ్య భేదాన్ని మనము గుర్తించిన ఎడల ఆ రెండింటి మధ్య భేదాన్ని గుర్తించేటప్పుడు 25కి 16కి మధ్య భేదం 9 భాగాలు 45 అనేది సమ్లో మనం చూసాం. ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క 5/8 మరియు 2/5లో కిందన 8×5 అంటే 40 దాని మొత్తాన్ని సూచిస్తుంది. కావున కాంపిటేటివ్లో మనం ఈ విధంగా చూసుకునేటప్పుడు 9 భాగాలు 45 అయితే 8×5 40 అంటే 40 భాగాలు ఎంత? 200. ఈ యొక్క చిన్న ట్రిక్ని ఫాలో అయితే మనం డైరెక్ట్ ఆన్సర్ వేసే అవకాశం కలదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.